హాయ్ అండి. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్‌తో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ కూడా. ముందుగా మీడియం సైజు కాలీఫ్లవర్‌ని తీసుకుని దీన్ని మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఆలు, ఒక క్యారెట్‌ని ఇలా చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఒక లీటర్ వరకు వాటర్ వేసుకున్నాక ఒక చిన్న టీ స్పూన్‌తో సాల్టు, అర స్పూన్ పసుపు వేసుకుని ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్, ఆలు ముక్కలను ఇందులో వేసుకుని బాయిల్ అవ్వనివ్వండి. మరీ పేస్ట్‌లా ఉడికించకుండా ఒక 80% ఉడికిస్తే సరిపోతుంది. ఇలా గరిటెతో ఒకసారి కలిపి ఒక ఆలు తీసుకుని చూసుకోండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. దీన్ని ఒక జాలీలో వేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించిన ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి. 2 స్పూన్ల ధనియాలు, చిన్న టీ స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మిరియాలు, మీరు ఘాటు ఎక్కువ తిన పలవైతే కొన్ని మిరియాలు ఎక్కువ తీసుకోండి. 3 ఎండుమిర్చి ఇలా సగంగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేయించుకోండి. ఇలా వేగినాక మనం మసాలా పొడులు ఏం వేయమండి, ఈ మసాలా పొడి కూరలో యాడ్ చేస్తాం. ఇది చల్లారినాక ఇలా దంచుకుని దాంట్లో వేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని దంచుకోండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు మీరు. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కిన మీడియం మంట పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అర స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా వేయించుకోండి. ఆల్రెడీ కాలీఫ్లవర్లో కొద్దిగా సాల్ట్, మసాలా పొడిలో సాల్ట్ వేసాం కాబట్టి కూరకి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేయండి. నాదైతే క్లిప్పింగ్ మిస్ అయిందండి, నేనైతే యాడ్ చేశాను, మీరు వేసుకోండి. 3 పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోండి టమాటాలు మగ్గేంత వరకు. ఇలా టమాటాలు సగం వరకు మగ్గినాక ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ని ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోండి. ఇవన్నీ లేకపోయినా కాలీఫ్లవర్, టమాటాలు ఉంటే ఈ కూర చేసుకోవచ్చు. ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్యాప్సికమ్ కూడా మగ్గినాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, ఆలు, క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టండి. ఇప్పుడు కూరని పూర్తిగా సిమ్లో పెట్టేయండి. పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి. ఇవి కాలీఫ్లవర్ బాగా పెద్దగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని మ్యాష్ చేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకుని, మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆలూని మ్యాష్ చేయకుండా కాలీఫ్లవర్ లాంటి దాన్ని మ్యాష్ చేసుకుంటే కొంచెం ముద్దకూరలా వస్తుంది. ముందే చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే మరీ పేస్ట్ అయిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు కూర లాస్ట్లోకి వచ్చింది కాబట్టి ముందుగా రెడీ చేసుకున్న పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. బాగా కలపండి. అంతేనండి, కాలీఫ్లవర్తో కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.